ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలోని జిందాల్ పవర్ కంపెనీలో స్థానికేతరులకు తప్ప స్థానికులకు అవకాశం కల్పించడం లేదంటూ ఆ పరిశ్రమ నిర్మాణానికై భూములు ఇచ్చిన రైతులు స్థానికులు చేపట్టిన శాంతియుత నిరసనకు గూడూరు ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ మద్దతు తెలిపారు. స్థానికేతరులకు పరిశ్రమలో ఉద్యోగాలు కల్పించడంపై ఎమ్మెల్యే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి జిందాల్ పవర్ కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపి స్థానికులకే ఉద్యోగాలు ఇప్పించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తప్ప ఇప్పుడు లేదని చెప్పి నేను తెలియజేస్తూ ఖచ్చితంగా యజమాన్యం ఇవన్నీ కూడా ఆలోచించి రాబోయే రోజులు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేయాలని కోరుకుంటూ అలాగే రాబోయే ఫ్యాక్టరీ గిఫ్ట్ సిటీ మిగతా ఫ్యాక్టరీ చాలా వస్తున్నాయి. వాటిలో కూడా స్థానికులకి మొదటి ప్రపోజల్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి మా రిక్వెస్ట్ని మా విన్నపాన్ని ఫ్యాక్టరీ యజమాన్యం అంగీకరించాలని చెప్పి కోరుతూ ఇక్కడ ఒకటి రెండిద్దరు ఉద్యోగస్తుల వల్ల చనిపోయారు జిందాల్కి. ఎందుకంటే ఇక్కడ స్థానికులు గేటు జరిపోయినప్పుడు వాళ్ళు లెక్క లేకుండా మాట్లాడడం, ఆడ మాట్లాడిన వాళ్ళని తెలుగులో రాని వాళ్ళని అక్కడ పెట్టడం, వాళ్ళు చూస్తే మా రిజల్ట్ తీసుకొస్తే వాళ్ళు తీసేసుకోవడం తీసేయడం బయటపడడం పని చేస్తున్నాం. ఇప్పుడు చెప్పాం ఖచ్చితంగా తెలుగు వాళ్ళని పెట్టమని చెప్పాం. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూర్చోబెట్టి మాడమని చెప్పాం. ఎందుకంటే వీళ్ళ భూములు తీసుకొని ఫ్యాక్టరీ పెట్టాం మనం. కాబట్టి స్థానికులకి మీరు ఖచ్చితంగా గౌరవించండి. అలాగే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి కూడా మాట్లాడాం. అది కూడా మా ఊరికి ఏ పని మీద వాళ్ళకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తే దాంట్లో పూర్తయితే వాళ్ళు కూడా ముందు ట్రైనింగ్ ఇచ్చి చేర్చుకోమని చెప్పి కూడా యజమాన్యాన్ని రిక్వెస్ట్ చేసామని చెప్పి నేను తెలియజేస్తున్నా.